హలో అండి. ఈ వీడియోలో లవ్ ఫార్ములా నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే వాళ్ళు ప్రెజెంటేషన్ ఇస్తూ ఉంటారు కదా! షాంగ్ ఏం చేస్తాడంటే జియాన్ ప్రెజెంటేషన్ వెంటనే అన్‌ప్లగ్ చేసి తను ప్రెజెంటేషన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. సో, తన ప్రెజెంటేషన్ అయిపోయిన తర్వాత ప్రొఫెసర్ వాళ్ళకి సి గ్రేడ్ ఇస్తాడనమాట. దానికి వెంటనే జియాన్ అదేంటి బానే చేసాం కదా! ఎందుకు సి ఇస్తున్నారంటే ఏదైనా సరే టీమ్ వర్క్ ఉండాలి. ఇక్కడ కొలాబరేషన్ నాకు కనిపించలేదు. అలాగే ఇంకొకటేంటంటే ప్రెజెంటేషన్‌కి కూడా స్కోర్ ఉంటుంది. మీరు ప్రెజెంటేషనే ప్రెజెంట్ చేయలేదు. జస్ట్ నార్మల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినంత మాత్రాన ఎక్కువ స్కోర్ ఇచ్చేయలేం కదా! అన్నట్టు ప్రొఫెసర్ చెప్తాడు. దానికి షంగ్ ఓకే అని చెప్పేసి మన జియాన్‌ని తనతో పాటు కూర్చోబెడతాడనమాట. పదేకి వెళ్దామని చెప్పేసి. జియాన్ క్వెషన్ చేస్తూ ఉంటుంది. ఎందుకలా చేశావని చెప్పి. తర్వాత క్లాస్ అయిన తర్వాత మాట్లాడుకుందాం అన్నట్టు తను చెప్తాడు. క్లాస్ అయిపోయిన తర్వాత తను వెళ్ళిపోతుంటే క్వెషన్ చేస్తుందనమాట. ఎందుకు నువ్వు ప్రెజెంటేషన్ అన్‌ప్లగ్ చేశావు? ఎందుకిలా చేశావని చెప్పేసి. సో, నీ వల్లే సి గ్రేడ్ వచ్చింది అంటే, నేను చెప్పాను కదా దాంట్లో ఎర్రర్స్ ఉన్నాయని చెప్పేసి, నమ్మకపోతే నువ్వే చూడు అని చెప్పి ప్రెజెంటేషన్ చూపిస్తాడనమాట. అవును నిజంగానే ఎర్రర్స్ ఉన్నాయంటే, మరి చెప్పాను కదా అందుకే ఇలా చేశాను అన్నట్టు, ఒకవేళ ఇదే కనుక నువ్వు ప్రెజెంట్ చేసుంటే సి కన్నా తక్కువ స్కోర్ వచ్చిండేది నీకు అన్నట్టు క్లియర్‌గా చెప్తాడు. తను కోపంగా బయటికి వెళ్ళిపోతుంది. ఈ విషయం అంతా జియాన్ రూమ్‌కి వెళ్లి మీఫెన్‌కి చెప్తుందనమాట. మీఫెన్ మరేం చేస్తావు? ఎలా ఇప్పుడు నీకు క్రెడిట్స్ తక్కువొస్తే మళ్ళీ నెక్స్ట్ సెమిస్టర్ నీకు స్కాలర్‌షిప్ రాదుగా అంటే, అవును నేనేదో ఒకటి చేయాలి దీని గురించి ఆలోచించాలి అన్నట్టు వెంటనే తను కెఫేకి వెళ్తుందనమాట. అక్కడ హాన్ దగ్గరికి వెళ్లి అక్కడ కెఫేలో పనులు చేస్తూ హాన్‌ని అడుగుతుంది. ఇక్కడేమన్నా పార్ట్ టైమ్ జాబ్స్ ఉన్నాయంటే హాన్ లేదని చెప్తాడు. స్విమ్మింగ్ క్లబ్‌లో ఎక్కువుంటాయి. ఒకసారి నువ్వెందుకు షంగ్‌ని అడగకూడదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే అప్పుడే అక్కడికి ఎంటాంగ్ వచ్చి కాన్వర్జేషన్ వింటుందనమాట. అవసరం లేదులే స్విమ్మింగ్ క్లబ్ అని చెప్పేసి వెంటనే తను బయటకు వెళ్ళిపోతుంటే ఎంటాంగ్ తన్నాపి, "నీకు పార్ట్ టైమ్ జాబ్ కావాలంతే కదా! నాకు తెలిసిన ఒక అంకుల్ ఉన్నారు. ఆ కెఫేలో పార్ట్ టైమ్ జాబ్ చేసే వాళ్ళ కోసం సెర్చ్ చేస్తున్నారు. అక్కడ నేను రిఫర్ చేస్తానని" చెప్పేసి ఎంటాంగ్ చెప్పగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి థ్యాంక్ యూ సో మచ్ చెప్తుందనమాట. ఎంటాంగ్ తనకి ఆ కెఫే దగ్గరికి తీసుకెళ్తుంది. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదే అని చెప్పేసి మా నాన్నగారికి తెలిసిన అతనే ఇక్కడే ఆపర్చునిటీస్ ఉన్నాయి, వేకెన్సీ ఉన్నాయి. చెప్పాను అతను తీసుకుంటా అని చెప్పాడు. నువ్వేం వర్రీ అవ్వకిక హ్యాపీగా ఉండు అన్నట్టు తను చెప్తుంది. మరి నీకేం ప్రాబ్లమ్ లేదా పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ చదువుకోవడం అంటే? అదంతా ఏం లేదు నేను చూసుకుంటాను. బట్ హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అని చెప్పి ఎంటాంగ్‌కి చెప్తుంది. ఆ నెక్స్ట్ డే వచ్చేసి కెఫే ఓనర్ వచ్చి జియాన్‌తో ఇలా చెప్తాడనమాట. ఈరోజు ఈవినింగ్ నార్మల్‌గా ఒకరు ఈ రెస్టారెంట్‌ని బుక్ చేసుకున్నారు ఒక క్లబ్ వాళ్ళు. వాళ్ళిక్కడే వాళ్ళ ఈవెంట్‌ని ప్లాన్ చేస్తున్నారు అన్నట్టు చెప్తాడనమాట. ఏ క్లబ్ అని చెప్పి క్వెషన్ చేస్తే అప్పుడే మీఫన్ బయట నుండి హాయ్ చెప్తూ ఉంటుంది. ఇక తనకు అర్థమైపోతుంది. అంటే కాస్మో ప్లే వాళ్ళ కన్ఫర్మ్‌గా మా కాలేజ్ వాళ్ళొస్తారు. నన్ను గుర్తుపడతారేమో అని చెప్పి తను టెన్షన్ పడడం స్టార్ట్ అవుతుందనమాట. పార్టీ స్టార్ట్ అయిపోతుందనమాట. కాస్మో ప్లే అందరూ వచ్చేసి అలానే డ్రెస్ చేసుకొని వస్తూ ఉంటారు. సో, మన జియాన్ అక్కడ వర్క్ చేస్తుంది కదా! తను కూడా ఫేస్ కనిపించకుండా ఐస్‌కి ఒక మాస్క్ పెట్టుకుంటుందనమాట. ఎవరికీ జియాన్ అని చెప్పి తెలియకూడదని చెప్పి. అక్కడ తను వర్క్ చేస్తుంది కదా! అందరికీ డ్రింక్స్ పాస్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక్కడికి మీఫెన్ వచ్చేసి జియాన్‌ని గుర్తుపట్టి హగ్ చేసుకుంటే, "ఏంటి నన్ను గుర్తుపట్టావా?" అంటే, "ఈజీగా గుర్తుపడతాను. నేనెందుకు గుర్తుపట్టలేను నిన్ను" అన్నట్టు చెప్తుందనమాట. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే, "ఏంటి నువ్వు కూడా డ్రెస్ చేసుకున్నావు, మంచిగా ఉన్నావు" అన్నట్టు మీఫెన్ చెప్తూ ఉంటుంది. "ఏం చేస్తాను ఈ రెస్టారెంట్ ఓనర్ కాస్మో ప్లే ఇష్టమంట. ఏం చేస్తాం ఇంకా మేము కూడా ఇలా డ్రెస్ అవ్వాల్సొచ్చింది అన్నట్టు తను చెప్తుందనమాట. ఇంతలో అక్కడికి ఓనర్ వచ్చేసి మన జియాన్ దాంతో అక్కడ కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు కోక్ కోసం వెళ్ళి వాళ్ళకి కోక్ ఇవ్వు సర్వ్ చేయి అన్నట్టు చెప్తాడు. మీఫెన్‌కి చెప్పేసి తను వెళ్ళిపోతుంది. అప్పుడే యువాన్ అటువైపు వెళ్ళడం మీఫెన్ అబ్జర్వ్ చేస్తుందనమాట. యువాన్ ఏంటి అటువైపు వెళ్తున్నాడని చెప్పేసి యువాన్ వెళ్ళి అప్పుడు ఒకరిని అడుగుతాడు అక్కడ సర్వెంట్‌ని. ఆ సర్వెంట్ దగ్గరికి మీఫెన్ వెళ్ళి, "ఇందాక ఒక అతను మిమ్మల్ని ఏదో అడుగుతున్నాడు కదా! ఏం అడుగుతున్నాడంటే అతను ప్రిన్స్‌లు రూమ్ ఎటు అన్నట్టు అడిగాడు. నేను చెప్పాను అన్నట్టు తను చెప్తుంది. అదేంటబ్బా! అలాగే తను ప్రిన్స్‌లు అసిస్టెంట్ అని కూడా చెప్పాడు నాతో అన్నట్టు చెప్తుంది. ఏంటి యువాన్ ప్రిన్స్‌లు అసిస్టెంటా? అందుకే నా ప్రిన్స్‌లు రూమ్ ఎక్కడుందో తెలుసుకోవడానికి వెళ్ళాడని చెప్పేసి తిను కూడా ఆ రూమ్ దగ్గరికి వెళ్తుంది. రూమ్ దగ్గరికి వెళ్ళి ప్రిన్స్‌లుకి టెక్స్ట్ చేస్తుందనమాట. సోషల్ మీడియాలో మీరు వచ్చేసారా అని చెప్పేసి. మీరు రూమ్‌లో ఉన్నారా అంటే అవును వచ్చేసాను నేను అన్నట్టు రిప్లై ఇస్తాడు. అలాగే నా కోసం లోపలికి ఎవరు రాకుండా మీరే బయటుండి చూసుకోండి అన్నట్టు కూడా చెప్తాడు. షంగ్ కూడా పార్టీకొస్తాడనమాట. షంగ్ రాగానే అక్కడ జియాన్, డాన్ వేరే వాళ్ళకి కోక్ సర్వ్ చేస్తూ ఉంటే షంగ్ పిలుస్తాడు. నాకు కూడా ఇవ్వని చెప్పేసి. షంగ్ ఫేస్ చూడగానే తను భయపడిపోయి కోక్ షంగ్‌కి ఇవ్వకుండా వెళ్ళిపోతూ ఉంటుంది.
సో షంగ్ వచ్చేసి అప్పుడే అక్కడ రెస్టారెంట్ ఓనర్ వచ్చేసి మీరేం వర్రీ వద్దు మీకోసం ఇంకో కోక్ పంపిస్తాను నేనంటే లేదు తనే నాకు సర్వ్ చేయాలి కోక్ అన్నట్టు చెప్తాడు. సో తను అక్కడ వెళ్ళిపోయి దాక్కుంటుంది అనమాట ఎక్కడ షంగ్కి కనిపిస్తుందేమో అని చెప్పేసి దొంగచాటుగా షంగ్ని చూస్తూ ఉంటుంది. షంగ్ అంతా చూస్తూ ఉంటాడు. ఆ రెస్టారెంట్ ఓనర్ వచ్చేసి జియాన్ దగ్గరికి వెళ్ళి ఏంటి నువ్వు కస్టమర్స్తో ఇలా బిహేవ్ చేస్తున్నావు, మర్యాదగా ఒక కోక్ అతనికి సర్వ్ చేసి సారీ చెప్పు అన్నట్టు అతను చెప్తాడు. సరే అని చెప్పేసి తినేం ఏం చేస్తుందంటే ఒక కోక్ తీసుకొని అక్కడ వేరే ఏవో కలిపేస్తుంది అనమాట ఆర్గానో ఇవన్నీ. అది షన్‌కి ఇద్దామని చెప్పేసి తీసుకోబోతుంటే అప్పుడే అక్కడికి ఈ డ్రింక్స్ ఈ టేబుల్‌కి నువ్వు కొంచెం సర్వ్ చేయవా? నేనిప్పుడే వాష్‌రూమ్‌కెళ్ళి రావాలని చెప్పేసి తన చేతిలో పెట్టి వెళ్తారు. సరే అని చెప్పేసి ఆ కోక్ అక్కడే పెట్టేసి ఇవి సర్వ్ చేసి వచ్చేలోపు అక్కడ 5 గ్లాసెస్ ఉంటాయన్నమాట. తినే గ్లాస్‌లో అవన్నీ ఏసిందో అర్థం కాకుండా పోతుంది. టెస్ట్ చేస్తూ ఉంటే ఇంతలో అక్కడికి అందరూ వచ్చేసి గ్లాసెస్ తీసుకువెళ్ళిపోతూ ఉంటారు. ఆ రెస్టారెంట్ ఓనర్ మళ్ళీ జియాని తిడుతూ ఉంటారనమాట. "ఏం చేస్తున్నావు నువ్వు అసల? పనే చేయట్లేదు. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్" అన్నట్టు తనకి వార్నింగ్ ఇస్తాడు. మన ప్రిన్స్‌లో వచ్చేసి రెడీ అవుతూ ఉంటే తనకైతే సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి రూమ్‌లో. ఎవరున్నారు అని చెప్పేసి వెంటనే మాస్క్ పెట్టుకొని ఆ కర్టెన్స్ వెనకాల చూస్తే ఒక కెమెరామాన్ ఉంటాడు. వెంటనే ఫోటోస్ తీస్తూ ఉంటాడనమాట. ప్రిన్స్‌లు "వద్దు, వద్దు తీయొద్దు నాకిష్టం లేదు" అని చెప్పినా కూడా తీస్తూనే ఉంటాడు. బయట నుండి అక్కడ బయట వెయిట్ చేస్తూ ఉంటుంది కదా! మీ ఫ్రెండ్ సౌండ్స్ వస్తున్నాయి అని చెప్పేసి వెంటనే డోర్ ఓపెన్ చేసుకొని వెళ్తుందనమాట. ఆ కెమెరామాన్‌ని తిను కూడా ఆపడానికి ప్రయత్నిస్తుంది. మొత్తానికి ఎలాగోలాగా ఆ కెమెరామాన్‌ని బయటికి పంపించేస్తారు. పంపించేసిన తర్వాత థాంక్ యూ అన్నట్టు మీ ఫ్రెండ్‌తో చెప్తాడు. మీరే ప్రిన్స్‌లు కదా! అంటే అవునని చెప్తాడనమాట. నేను కొంచెం మేకప్ వేసుకోవాలి, కొంచెం బయట వెయిట్ చేస్తారా? అంటే ఓకే అని చెప్పేసి, తను వెళ్ళే ముందు ఏమనుకుంటుందంటే సేమ్ యువాన్ బ్యాగే అక్కడుంటుంది. అదేంటి వెళ్ళేప్పుడు యువాన్ ఏ బ్యాగ్ అయితే తీసుకెళ్ళాడో ఆ బ్యాగ్ ఇక్కడుంది. ఏంటి యువానే ప్రిన్స్‌లునా ఏంటి నాకు డౌట్‌గా ఉందని చెప్పి, వెళ్ళే ముందు కావాలని చెప్పి యువాన్ అని పిలుస్తుంది. ప్రిన్స్‌లు వెంటనే ఆ అని చెప్పి పలుకుతాడు. తనకిక డౌట్ వచ్చేస్తుందనమాట. సో, ఇక ప్రిన్స్‌లు ఏం చేస్తాడంటే యువాన్ దాచడం ఎందుకని చెప్పేసి నేనే ప్రిన్స్‌లు అని చెప్పేసి చెప్పేస్తాడు. ఎవరికీ చెప్పకు ఈ సీక్రెట్ అని చెప్పి. అలాగే మాస్క్ తీసి కూడా చూయిస్తాడనమాట. తను ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇంకా షాక్‌లో అలానే ఉంటుంది. బయటకి పరిగెత్తి డోరేసి బయట ఏంటి నిజంగా నేను ప్రిన్స్‌లుని మీట్ అయ్యానా! ఓహ్ మై గాడ్! అని చెప్పేసి చాలా హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ లోపలికొచ్చేసి ఏదేదో మాట్లాడుతూ ఉంటుందనమాట టెన్షన్‌లో, కంగారులో. ఫైనల్లీ ఏం చెప్తుందంటే తప్పకుండా ఈ నిజం నేను ఎవరితో షేర్ చేసుకోను. ఇది నాలోనే ఉంటుంది అన్నట్టు తను చెప్తుందనమాట. దానికి ఇవాన్ థాంక్ యూ చెప్తాడు. సరే ఇక నేను బయట వెయిట్ చేస్తాను. నేను కూడా మీకు మళ్ళీ టైమ్ అవుతుంది కదా! పర్ఫార్మన్స్‌కని చెప్పేసి వెళ్లి ఇక బయట వెయిట్ చేస్తుంది. చంగ్ జియాని చూసేస్తాడు మాస్క్ లేనప్పుడు. "ఓహ్! ఇక్కడ మనీ కోసం పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నావా?" అంటే, "ఇదంతా నీ వల్లే. ఆ రోజు ఎలక్టివ్" అని చెప్పేసి మళ్ళీ ఆ ప్రెజెంటేషన్ గురించి మాట్లాడుతూ ఉంటే, ఇంతలో ఆహ్, ఓనర్ వచ్చేసి ఎవరు కోక్‌లో ఆర్గానో కలిపారని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. తిను టెన్షన్ పడుతూ ఉంటుందనమాట. ఆ పని తినే చేసింది కాబట్టి. ఇక కాసేపట్లో షో స్టార్ట్ అవుతుంది. ప్రిన్స్‌లో వచ్చేసి స్టేజ్ మీదకి ఎంటర్ అవుతాడు. అక్కడ వాళ్ళంతా చాలా ఎక్సైటింగ్‌గా ఉంటారనమాట. తన పర్ఫార్మెన్స్ కూడా ఇస్తాడు. మన మీఫెన్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ షో అలా కంప్లీట్ అవుతుందనమాట. ఆ రోజు నైట్ జెన్ వెళ్తూ ఉంటే షంగ్ తనని ఫాలో అవుతూ ఇలా చెప్తూ ఉంటాడు. "ఇందాక కోక్‌లో అదంతా కలిపావు అది నా కోసమే కదా!" అంటే, "నీకు అనవసరం అసల. నీ వల్లే నా జాబ్ పోయింది. అసలు ఇదంతా నీ వల్లే నాతో మాట్లాడకసలు నువ్వు" అని చెప్పేసి ఆ బస్సొస్తుంటే అప్పుడే ఇక బస్ ఎక్కేసి వెళ్ళిపోతుంది. నీ ఫేస్ నాకు చూపించకని చెప్పేసి. నెక్స్ట్ డే మ్యాథ్స్ క్లాస్‌లో ఉన్నప్పుడు ప్రొఫెసర్ ఏం చెప్తాడంటే, మీరు గనక 1 మంత్‌లో ఒక పేపర్ కనుక సబ్మిట్ చేస్తే, రీసెర్చ్ పేపర్ ఒకటి, మీకు మంచి క్రెడిట్స్ ఒస్తాయన్నట్టు చెప్తాడు. ఆ మాట వినగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే మంచి క్రెడిట్స్ ఒస్తే స్కాలర్‌షిప్ క్యాన్సిల్ అవ్వకుండా నేను నెక్స్ట్ సెమిస్టర్ కంటిన్యూ చేయొచ్చు అని చెప్పేసి, ఇదే బెస్ట్ ఐడియా అని చెప్పేసి అనుకుంటుంది. పక్కనే ఉన్న షంగ్ వచ్చేసి తనని చూస్తూ, ఏంటిదంతా క్రెడిట్స్ కోసమే చేస్తున్నట్టుంది అని చెప్పేసి తను థింక్ చేస్తూ ఉంటాడు. క్లాస్ అయిపోయిన తర్వాత తను వెళ్తూ ఉంటే అప్పుడే ఎంటాంగ్ ఎదురయ్యి, "నీ జాబ్ పోయిందంట కదా! ఐయామ్ సో సారీ అలా జరిగినందుకు. కావాలంటే నీకు ఇంకొక ప్లేస్‌లో చూసి పెడతానంటే ఇప్పుడు అవసరం లేదు" అన్నట్టు చెప్తూ ఉంటే, అప్పుడే షంగ్ అటొస్తూ అవునవును తనకిప్పుడు ఏ జాబ్స్ అవసరం లేదు. ఎందుకంటే థీసిస్ పేపర్ రాయడం ఈజీ కదా! వాటికన్నా అన్నట్టు చెప్తూ వెళ్తాడు. ఏంటో ఇతను అసలు ఎప్పుడు ఇలానే మాట్లాడుతుంటాడని చెప్పేసి జియాన్ అనుకుంటుందనమాట. ఎంటాంగ్‌తో నాకు వేరే పనుంది ఇక నేను వెళ్తున్నానని చెప్పేసి తను వెళ్ళిపోతుంది. జియాన్ డానిక పేపర్ రాయడం స్టార్ట్ చేస్తుందనమాట. కాఫెటేరియాలో కూడా తను వర్క్ చేస్తూ ఉంటే, అప్పుడే మంకీ ఇంకా ఆహ్, షూ అటువైపు వస్తూ ఉంటారు. ఏంటి జియాన్ టాన్ కదా అదని చెప్పేసి వాళ్ళు తన దగ్గరికి వెళ్లి కూర్చోవాలనుకుంటే, మీ ఫ్రెండ్ జియాన్ దగ్గరికి వెళ్ళకండి తను చాలా బిజీగా ఉంది. రీసెర్చ్ పేపర్ రాస్తుంది అన్నట్టు చెప్తుంది. సరే అని చెప్పేసి వాళ్ళు అక్కడే కూర్చొని తింటూ ఉంటారు. పాపం జియాన్ చాలా కష్టపడుతుంది. ఎలా అయినా సరే తనకి హెల్ప్ చేయాలని చెప్పేసి మంకీ ఏం చేస్తాడంటే, వెళ్లి షంగ్‌ని మీట్ అయ్యి, జియాన్ మన వల్లే ఇదంతా జరిగింది. స్విమ్మింగ్ క్లబ్‌లో నుండి తను ఆహ్ వెళ్ళిపోయింది కాబట్టే తను క్రెడిట్స్ రాక, మళ్ళీ మొన్న జరిగిన ప్రెజెంటేషన్ వల్ల కూడా తనకి మంచి క్రెడిట్స్ రాక, నెక్స్ట్ సెమిస్టర్‌కి స్కాలర్‌షిప్ తనకి అప్లై అవ్వలేదు. స్కాలర్‌షిప్ తనకి రావడం లేదు. మళ్ళీ డ్రాప్ ఔట్ అవ్వాల్సొస్తుందని చెప్పేసి బయట పార్ట్ టైమ్ జాబ్ చేస్తుంది. ఇప్పుడు రీసెర్చ్ పేపర్ రాస్తుంది. పాపం తను చాలా కష్టపడుతుంది. మనమే ఏదో ఒకటి చేయాలని చెప్పేసి మంకీ షంగ్‌తో చెప్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావంటే, "నువ్వు ఎలాగో రాసావు కదా రీసెర్చ్ పేపర్స్ వెళ్లి తనకి హెల్ప్ చేయొచ్చు కదా!" అని చెప్పేసి ఆ ఫైల్స్ తెచ్చిస్తాడనమాట. సరే అని చెప్పేసి షంగ్ జియాన్ డాన్
లైబ్రరీలో ఉన్నప్పుడు తన దగ్గరికి వెళ్ళి ఆ పేపర్స్ ఇస్తాడు. ఆ పేపర్స్ అన్ని చెక్ చేసి, "చాలా బా రాసావు నువ్వసలా. ఇలానే రీసెర్చ్ పేపర్స్ రాయాల్సిందంటే." "అవును మరి అవి నేను రాసాను కదా! బానే రాస్తాను" అన్నట్టు చెప్తాడు. "నువ్వు కూడా రీసెర్చ్ పేపర్ రాస్తున్నావు కదా! నీకు రిఫరెన్స్‌గా ఉంటుందని చెప్పేసి ఇది ఇస్తున్నాను. అలాగే ఎవ్రీడే నీకు క్లాస్ తీసుకుంటాను 1 అవర్ ఈవినింగ్ టైమ్" అన్నట్టు చెప్తాడు. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. నిజంగానా అని చెప్పేసి. "అవును నిజంగానే. నా వల్లే కదా నీకు గ్రేడ్ తక్కువొచ్చింది. అలాగే నేను మెసేజ్ పెట్టకుండా నేనే ఆ పీపీటీ కరెక్ట్ చేసుంటే పోయేదంటే, మెసేజ్ పెట్టడం ఏంటి? నాకే నీ నుండి మెసేజ్ రాలేదన్నట్టు చెప్తుంది. మెసేజ్ రాలేదా? మరి నేను పెట్టింది ఎటుపోయిందని చెప్పేసి తన ఫోన్‌లో చూపిస్తాడనమాట. జియాన్ కూడా నా ఫోన్‌లో చూడని చెప్పేసి అని చెప్పి తను చూపిస్తుంది. మెసేజ్ రాలేదా అని చెప్పేసి షాక్ అవుతాడు. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.